Okay, Andarki Namaskaram. Good evening, everybody. Hearty welcome to the thank you meet of Krishna Vrinda Vihari. సో కృష్ణ వృంద విహారీ సినిమా రిలీజ్ కి ముందు నుంచి ఎలాంటి వైబ్ అయితే ఆడియన్స్ లో తీసుకొచ్చిందో, ఎలాంటి ప్రామిస్ చేసిందో, ఆ ప్రామిస్ ని నిలబెట్టుకుంటూ కుటుంబ సమేతంగా థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులందరినీ కూడా నవ్వుల విహారంలో ముంచెత్తుతోంది అని చెప్పాలి ఈ కృష్ణ వృంద విహారీ. సో ఇవాళ అంత అద్భుతంగా ఆడియన్స్ కి నవ్వులు పంచిన ఈ సినిమాకి సంబంధించిన టీం అందరూ కూడా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, ఈ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసారు. సో వెల్కమింగ్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ కృష్ణ వృంద విహారీ. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. సో ఐరా క్రియేషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్పేశాము అంటే హోల్ టీమ్ కి చెప్పినట్టే అనమాట. ఎందుకంటే ఐరా క్రియేషన్సే ఒక ఫ్యామిలీ అంటే అందులో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీగానే ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తే అందరికీ చెప్పినట్టే. సో ఒక సినిమా సక్సెస్ అయ్యింది, ఆడియన్స్ నుంచి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే కేవలం ఆ సినిమా హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టరే కాకుండా ఆ సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. అందుకనే సక్సెస్ అనేది అందరికి అంత బూస్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఆడియన్స్ నుంచి వచ్చిన ఈ వండర్ఫుల్ రెస్పాన్స్ తో టీం అందరూ కూడా ఇవాళ నిజంగా అంటే ఆడియన్స్ గా మనం ఎంత హ్యాపీగా థియేటర్ లో చూసి నవ్వుకుని ఎంజాయ్ చేస్తున్నామో ఆ సక్సెస్ ని కూడా టీం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎస్, ఇక చాలా చాలా సినిమాల్లో చాలా చాలా విధాలుగా మనల్ని నవ్విస్తూ మన ముందుకు వచ్చే వండర్ఫుల్ యాక్టర్స్ ఈ సినిమాలో కూడా మంచి పాత్రల్లో కనిపించడం అనేది మనందరికీ నవ్వుల పండుగ ఉంది. రాహుల్ రామకృష్ణ గారు ఆర్ఆర్ అండ్ సత్య గారు, థ్యాంక్ యూ అండి. మీ రాకతో కళకళలాడుతోంది ఇవాళ, ఇక్కడ అందరం ఎదురు చూసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగశౌర్య గారు అండ్ షెర్లీ, వీళ్ళిద్దరి పేర్ అండ్ కాంబినేషన్ ని ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారు అంటే చాలా క్యూట్ మూమెంట్స్ మీరు స్క్రీన్ పైన చేసే చూసి ఇక్కడ చాలా మంది రిలేట్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత అటు రాధిక గారు, షెర్లీ మధ్యలో మీరు నలిగిపోవడం చూసి అయితే బీభత్సంగా ఎంజాయ్ చేశారనమాట. సో కొంతమంది చప్పట్లు కొట్టి, కొంతమంది కొట్టలేక అలా ఎంజాయ్ చేశారు మొత్తానికి. సో అనీష్ కృష్ణ గారు, ఫైనల్లీ ఆడియన్స్ కి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో కంప్లీట్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. 2.5 hours ఆడియన్స్ అలాగా ఎంగేజ్ అయ్యి ఎంటర్టైన్ అవుతూనే ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ సక్సెస్ వన్స్ అగైన్. సో మరి ఈ సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు, అండ్ ఒక పక్క IMDb కానీ బుక్ మై షో కానీ వీటన్నిటిలో కూడా మంచి రేటింగ్స్ రావడం కూడా ఈ సక్సెస్ కి ఒక రిఫ్లెక్షన్ అని చెప్పాలి. మరి అదంతా ఒక వీడియో రూపంలో చూస్తే ఇంకా బాగుంటుంది కదా నా మాటల కంటే. సో ఒక్కసారి సక్సెస్ వీడియో చూసేద్దాం ఆన్ స్క్రీన్. ఎస్, సినిమా థియేటర్లో మూవీ చూసిన వాళ్ళు మాత్రం ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ పగలబడి నవ్వుకుంటూ హ్యాపీగా ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ తో బయటకు వస్తూ ఉన్నారు. ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటే ఇంకా థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మూవీ. హ్యాపీగా థియేటర్స్ కి వెళ్ళి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. అండ్ ఆడవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే మనందరిది చాలా పెద్ద మనసు కాబట్టి ఎన్ని జోకులు వేసినా, ఎన్ని సెటైర్లు వేసినా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం థియేటర్ లో. రాహుల్ రామకృష్ణ గారు, సత్య గారు అండ్ శౌర్య కలిసి చేసిన సీన్లు అయితే అసలు హిల్లేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. ఆ డైలాగులు, ఆ ఎల్లో లైన్ మీద నడవడాలు చాలా బాగా నడిచారు శౌర్య గారు. సో ప్రతి చిన్న డైలాగ్, ప్రతి చిన్న డీటెయిల్ కూడా హిలేరియస్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కానీ ఈవెన్ పాటలు కూడా అంటే ఏదో ఇప్పుడు కట్ చేస్తే సాంగ్ వచ్చింది అన్నట్టు కాకుండా సాంగ్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియనట్టుగా సిచ్యువేషనల్ గా చాలా హాయిగా వెళ్ళిపోయాయి అన్నమాట పాటలు కూడా. సో ఇక రాధిక గారి స్క్రీన్ ప్రెసెన్స్ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదండి. ఆవిడ ఏలేసారు ఈ
సినిమా నేను చెప్పాలి. ఒక యూఎస్బి ఆఫ్ ద ఫిలిం రాధిక గారు అని చెప్పాలి. గెటప్ కానీ ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆటోమేటిక్గా. ఆవిడ గెటప్ కానీ, ఆవిడ డైలాగ్ డెలివరీ కానీ, ఆవిడ క్యారెక్టరైజేషన్ కానీ థరోగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అందరూ కలిసి చూడదగ్గ ఒక వండర్ఫుల్ హిలేరియస్ బ్లాక్ బస్టర్గా నిలిచింది మన కృష్ణ వృంద విహారీ. సో ఇవాళ అందుకనే టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడ రెడీగా మన ముందుకు వచ్చేసారు మీ అందరినీ పలకరించడానికి, థ్యాంక్ యూ చెప్పేసుకోవడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో కామెడీ ఒకటే కాకుండా అందరూ రిలేటబిలిటీ ఉండే చాలా అంశాలు ఉన్నాయి. సో ఒక పక్క ఎమోషన్ ఉంటూనే ఇంకో పక్క కామెడీని కూడా డీల్ చేయడం జరిగింది. అండ్ వెన్నెల కిషోర్ గారు అయితే ఆయన స్క్రీన్ పైన ఉన్నంత సేపు ఆడియన్స్ నవ్వుతూనే ఉన్నారు. బెడ్ మీద కోమాలో ఉన్న డాక్టర్గా ఆయన ఏం చేస్తారా అని వెయిట్ చేసిన మాకు కోమాలో ఉండి కూడా నవరసాలు పండించారు ఆయన. సో హిలేరియస్ సీక్వెన్స్ అంతా కూడా ఆడియన్స్ థరోగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మూవీలో. ఓకే, సో మరి ఇక ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. యాక్చువల్లీ వాళ్ళ షర్లీని ఇక్కడ మిస్ చేస్తూ ఉన్నాము. షీ రియలీ డిజర్వ్స్ వెరీ గుడ్ అప్లాస్ అండ్ ఆడియన్స్ నుంచి నిజంగానే వస్తుంది. కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది అని పెద్దవాళ్ళ నుంచి అందరూ కూడా స్పెషల్ మెన్షన్ చేస్తున్నారు. అంటే కేవలం హీరో ఇంట్రెస్ట్ లాగా రొమాన్స్ ఇదే కాకుండా నిజంగా ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఒక పర్ఫార్మర్గా అందరినీ ఆకట్టుకుంది షెర్లీ అని చెప్పాలి. అందుకనే ఎమోషనల్గా కూడా ఆ సీన్స్ వచ్చినప్పుడు అంతా కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాకి అన్నీ కలిసి వస్తాయి అన్నట్టుగా అందరూ మంచి యాక్టర్స్, అందరు మంది టెక్నీషియన్స్ కలిసి ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా రూపొందించడం జరిగింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని వెల్కమ్ చెప్పేద్దాము. ముందుగా ఈ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్కి ఏదో ఒక ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఉంది. అనీష్ కృష్ణ గారు అంత బాగా రాశారని చెప్పాలి. అలాంటి ఇంపార్టెంట్ రోల్స్లో మరింత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని ఇస్తూ ఉండే ఒక క్యారెక్టర్ ఉంది ఇందులో. హిమజ, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో ఐరా క్రియేషన్స్ లో ఆల్రెడీ వరుడు కావలనులో మనల్ని అలరించింది అండ్ ఇప్పుడు సెకండ్ టైం. ఎస్, కంగ్రాచులేషన్స్ హిమజ టు యూ టు. యా, ఓకే. సో మరి ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై మరోసారి కృష్ణ వృంద విహారీ సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న మన ప్రొడ్యూసర్ ని పిలిచేద్దాం. ఉషా ముల్పూరి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ ఇలాంటి హిలేరియస్ బ్లాక్ బస్టర్ ని ఆడియన్స్ కి అందించినటువంటి డైరెక్టర్ అనీష్ కృష్ణ గారికి హార్డీ వెల్కమ్ ఆన్ స్టేజ్. కంగ్రాచులేషన్స్ అనీష్ కృష్ణ గారు, వెల్కమ్. అండ్ ఇప్పుడు ఆర్ఆర్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. రాహుల్ రామకృష్ణ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ కమీడియన్స్ సత్య గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. మన కృష్ణకి కూడా వెల్కమ్ చెప్పేద్దాం ఆలస్యం చేయకుండా. లెట్స్ వెల్కమ్ నాగశౌర్య గారు. శంకర్ ప్రసాద్ గారు, ప్లీజ్ ఒక్కసారి ఫోటో కోసం మైక్ ఇవ్వను.
థ్యాంక్ యూ. సో ముందుగా హిమజ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనీష్ గారు అండ్ ఓకే అసలు ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. అనీష్ గారికి అండ్ ఐరా క్రియేషన్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఈ మూవీలో. నిజంగా మరొకసారి మన తెలుగు ఆడియన్స్ ప్రూవ్ చేశారు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను రిలీజ్కి ముందు రోజు నేను ఏమన్నానో అదే జరిగింది. మన నాగశౌర్య గారి కెరియర్లో బెస్ట్ మూవీ అవుతుంది అని నమ్ముతున్నాను అన్నారు, అదే జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి అందరికి. అంతేనా? ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాలి. ఓకే థ్యాంక్ యూ హిమజ. ఓకే సో ఇప్పుడు సత్య గారు, టైం కన్స్ట్రెయిన్స్ ఏం లేవు, మాట్లాడొచ్చు. యా అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. మంచి హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రేక్షకులందరికీ. అలాగే ఐరా క్రియేషన్స్ అంటే నాకు ఫ్యామిలీ ఫస్ట్ చెరువు దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని మూవీస్లోనే ఉన్నాను. నెక్స్ట్ అలాగే ఫస్ట్ నుంచి శౌర్య గారు చేసిన అన్ని మూవీస్లోనే ఆల్మోస్ట్ ఉన్నాను పక్కన. నెక్స్ట్ చేసే సినిమాల్లో కూడా ఉన్నానండి. సో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. అలాగే ఇందులో పనిచేసిన మా సాయి శ్రీరామ్ గారు, ఒక విధంగా చెప్పాలంటే నాకు ఒక గురువు అయిన సాయి శ్రీరామ్ గారు, అలాగే మా డైరెక్టర్ అనీష్ గారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఓకే అండ్ మా ఆర్టిస్ట్ వెరీ న్యాచురల్ యాక్టర్, చాలా ఇష్టం ఆయన యాక్టింగ్ అంటే నాకు. రాహుల్ రామకృష్ణ గారు ఎంత అంటే యాక్ట్ చేసినట్టు ఉండదు, బిహేవ్ చేసినట్టు ఉంటుంది. సో బిహేవ్ చేసినట్టు పెర్ఫామ్ చేస్తారు. చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు అలాగే, అందులో రాహుల్ రామకృష్ణ గారు ఒకరు. అలాగే మా అన్న లేదు నేను ఓవర్ యాక్టర్ అయితే వెన్నెల కిషోర్ గారు, అలాగే బ్రహ్మాజీ గారు, అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అలాగే రాధిక మేడంకి చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ప్రతి మనిషి జీవితంలోని కంపల్సరీ ఫేస్ చేయాల్సిన ఇష్యూ అత్త కోడళ్ళ మధ్య నలిగిపోవడం. సో అది చాలా బాగా పెర్ఫామ్ చేశారు శౌర్య గారు. సో థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్. సత్య గారని ఇప్పుడు మాట్లాడింది, మరి అంత బుద్ధిమంతుల్లా సీరియస్ గా మాట్లాడుతుంటే మాకు ఎవరో వచ్చినట్టుందండి. మీ మార్క్ ఏదండి? నేను అంతే, నిజం అండి, ఆయన అంతే నిజం. యా ఓకే నిజంగానే టెన్షనా? ఓ గాడ్. ఓకే రాహుల్ రామకృష్ణ గారు ప్లీజ్. ఈ సినిమా మేము 2 లాక్డౌన్లు ఎదుర్కొని మరి పూర్తి చేశాం. మేము దానికి ముందుగా శంకర్ ప్రసాద్ గారికి, ఉషా గారికి, ఆ తర్వాత హీరో గారికి, ఆ తర్వాత డైరెక్టర్ గారికి అందరికీ కూడా నేను పర్సనల్గా కంగ్రాచులేషన్ చెప్తాను అనుకుంటున్నాను. మాకు అసలు ఇంతకుముందు ఎవరితో ఏం పరిచయం లేదు, కానీ ఈ సినిమా చేసిన తర్వాత ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్టు కనిపిస్తుంది స్క్రీన్లో. ఎందుకంటే మేము షూటింగ్ చేయడం కూడా అంత ఎంజాయ్ చేస్తూ చేసాం మేము. ఇట్ వాజ్ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్, లవ్లీ మెమరీస్. అలాగే సాయి శ్రీరామ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు, బ్రహ్మాజీ అన్న, మా ఫేవరెట్ వెన్నెల కిషోర్ అన్న, రాధిక గారు, జయప్రకాష్ గారు, వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ వస్తున్నాను. హీరోయిన్తో చాలా తక్కువ పనిచేసినా కూడా మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్. మళ్ళీసారి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు యాక్చువల్లీ ఒక చిన్న డౌట్, మీరు ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు అనీష్ కృష్ణ గారు మీరు హెయిర్ మెయింటెనెన్స్ గురించి ఏమైనా డిస్కస్ చేసుకునేవారా? అలా చేసామండి, కానీ నేను నాది 300 crore 400 crore బడ్జెట్ మెయింటెనెన్స్ ఉన్నది. సో ఆయన ఎఫర్ట్ చేయలేరు కదా. Yeah. ఆర్ఆర్ఆర్ రేంజ్ ఆర్ఆర్ఆర్ ఓకే అంటే అన్నారు. ఓకే అందుకని కలిసేది కాదనమాట. అంటే నాకు తెలిసి చాలాసార్లు నేను నా డూప్ గా లేకపోతే ఇన్ డూప్ గా నేను కొన్నిసార్లు నేను డైరెక్షన్ చేసేయచ్చు. చేద్దామని అట్లాంటిది కొన్ని ఆలోచనలు వచ్చింది. థ్యాంక్ యూ రాహుల్ రామకృష్ణ గారు. అండ్ అనీష్ కృష్ణ గారు, సెకండ్ హాఫ్ చూసిన చాలా మంది మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తోనే చాలా వరకు సినిమా తీశారని అంటున్నారు, అంటే బయట టాక్ అది. హలో అండి, నమస్తే అందరికీ. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. మా కృష్ణ వృందా విహారీ
సెప్టెంబర్ 23 రిలీజ్ అయింది. రీసెంట్ ఓపెనింగ్స్తో స్టార్ట్ అయిందండి మా జర్నీ. శుక్రవారం కంటే శనివారం 36% రెవెన్యూ పెరిగింది. శనివారం కంటే ఆదివారం ఇంకో 20% పెరిగింది. సోమవారం లిట్మస్ టెస్ట్ కూడా పాస్ అయ్యాం. స్టడీగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో వీడ్ లైక్ టు థ్యాంక్ పీపుల్ ఫర్ మేకింగ్ దిస్ బిగ్ హిట్. ఇప్పుడు నన్ను నా స్వీయ ఎక్స్పీరియన్సెస్ గురించి అడుగుతున్నారు. ఇది నా ఎక్స్పీరియన్స్ కాదండి. నా లైఫ్లో నేను చూసిన వాళ్ళ లైఫ్స్ కానీ, అంటే మా ఇంట్లో అంత స్ట్రిక్ట్ లేదు, బట్ మనం నలిగిపోతే అంత ఫన్ రాదు. అవతల వాళ్ళు నలుగుతున్నప్పుడు చూస్తుంటేనే మనకు ఆ ఫన్ జనరేట్ అవుతుంది. సో అది చూసి నేను ఆ ఫన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇక నా సినిమాలో నా ముఖ్య తారాగణం కానీ, నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళందరూ ఎవరి సపోర్ట్ లేకపోయినా సినిమా ఇలా వచ్చేది కాదు. ముఖ్యంగా రాధిక గారు అవనివ్వండి, మెయిన్ ఫస్ట్ శౌర్య గారు, తర్వాత రాధిక గారు. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ని అసలు ఇక లేకపోతే సినిమా లేదు. అలా నేను చెప్పేది ఒకటే అండి, మీరు మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలకి జనాలు రావట్లేదు, చేయట్లేదు, చూడట్లేదు అని చాలా అపోహలు, చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న ఈ కాలంలో మా చిన్న సినిమా అయినా కానీ పెద్ద విజయాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ మనీష్ కృష్ణ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్. మరి అదే సక్సెస్ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి ఉషా గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అమ్మ లేదు రావాల్సిందే. ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడితేనే దాంట్లో సోల్ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా కృష్ణ వృంద విహారీ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి చాలా 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 థ్యాంక్స్ అండి. మూవీ రిలీజ్ అవ్వక ముందు నుంచి కూడా మాకు సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే చూసిన ఆడియన్ టైం కానీ మనీ కానీ ఏమాత్రం డిసప్పాయింట్ చేయదని ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాము. అందుకే శౌర్య కూడా ఈ సినిమా మంచి సినిమా, జనాలు అందరిలోకి వెళ్ళాలని చాలా కష్టపడి పాదయాత్ర కూడా చేశారు. అంటే మాకు సినిమాకైతే మాత్రం నాకు కొడుకు కాదు కదా, హీరో కదా, అందుకని శౌర్య గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే అది అంతే కదా, అది అట్లానే తనతో పాటు పనిచేసిన పోలీస్ టీంకి కానీ అందరికీ కూడా సహకరించిన ఆంధ్ర పోలీసులకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. తనతో పాటు ట్రావెల్ చేసిన ఫ్యాన్స్ కానీ పిఆర్ఓ టీంకి కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లానే ఇప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలీదు, కానీ ఏంటంటే ఒక సెలబ్రేషన్ అంటే ఇంట్లో మన పిల్లల బర్త్డే పార్టీ కానీ, లేకపోతే మన మ్యారేజ్ డే అని కానీ, లేకపోతే ఏదైనా కానీ చిన్న అకేషన్ కూడా ఏంటంటే మనం అందరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. అంతేగాని ఇంట్లో ఊరికి మన ఇంట్లో వాళ్ళ వరకే సెలబ్రేట్ చేసుకోవాలని మనం ఎప్పుడూ అనుకోం. అట్లానే ఇప్పుడు మా కృష్ణ వృంద విహారీ అనేది ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది జనాలు అందరితోటి థియేటర్లో కలిసి చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కాకుండా అలాగే ఇంట్లో ఓటీటీలో చూస్తే ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దాన్ని ఎంజాయ్ చేయలేరు. ప్లస్ అంటే 4 years అంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుంచి 60 years 70 years వరకు అందరికీ ఎన్నో టెన్షన్స్, ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి. కానీ మీరు ఒక 2 hours అవన్నీ మర్చిపోయి కృష్ణ వృంద విహారీ సినిమా చూస్తే మాత్రం చాలా 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 మనసు నిండుద్ది. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్తారు, అక్కడ డబ్బులు ఖర్చు పెడతారు, మీ పొట్ట నిండుద్ది. అట్లానే మా సినిమా చూస్తే మీ మనసు నిండుద్ది. సో ఇప్పుడు వరకు మా సినిమాని నిజంగా ఈ 3 days కూడా చాలా బాగా వచ్చారు. నిజంగాను థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటే మేము కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్లో మేము క్యాప్చర్ చేయలేదు, తర్వాత నిన్న ఒక్క రోజునే కొంచెం మేము క్యాప్చర్ చేసాం వీడియోస్, అందుకనే అవి 2-3 ఉన్నాయి. కానీ ప్రతి బయట నుంచి వచ్చేటప్పుడు కూడా అంటే లాస్ట్ రోలింగ్ టైటిల్స్ అప్పుడు కూడా నుంచుని బాగా ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా వస్తున్నారు. సో ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే కనుక అందరికీ దయచేసి చెప్తున్నామండి, దసరా హాలిడేస్ స్టార్ట్ అయినాయి. సో అందరూ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా, క్లీన్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.
మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారు, ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో మీరందరూ కూడా కొంచెం మీరు చేసే ఇతోటి మేము ఇంత కష్టపడి ఇంత సినిమా తీసినందుకు మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఆనందం పొందుతారు, మీరు చూసినందుకు మేము ఆనందం పొందుతాం. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసి, ఎలా చెప్పాలి, ఒక అమ్మగాన, ఒక వదినగా, ఒక అక్కగా, ఒక ఆడబిడ్డగా అందరినీ కోరుతున్నాను నమస్కరించి, దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూసి మాలాంటి ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయమని, మమ్మల్ని బతికించమని మనసావారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఏమన్నా తప్పు ఉంటే నాకు క్షమించండి. నాగేశ్వర్య గారు మురిసిపోతున్నారు వెనకాల నుంచి స్పీచ్కి, ఆ డైలాగ్స్. ఐ అండర్స్టాండ్, టోటల్లీ అండర్స్టాండ్. అండ్ ఏ మాటకు ఆ మాట, ఓటీటీలో ఇంట్లో కూర్చుని ఈ సినిమా చూస్తే చాలా ప్రాబ్లం అయిపోతుందండి. అందరూ ఇటు వైఫ్ ఇటు అమ్మ అలా కూర్చుంటే ఎక్స్ప్రెషన్లు ఏం బయటకు ఇవ్వలేరు. అదే థియేటర్లో అయితే ఎక్స్ప్రెషన్లు అంతగా పక్కన వాళ్ళకి కనిపించవు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. అర్థం చేసుకోండి, థియేటర్స్లో చూడండి. ఎనీవేస్ నాగేశ్వర్య గారు ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి అండ్ చూసిన ప్రేక్షకులకి, మా సినిమా చూసిన ప్రేక్షకులకి, చూసి వాళ్ళ నోట్లో నుంచి వేరే వాళ్ళకి సినిమా బాగుందని చెప్పిన ప్రతి ఒక్కరికి మనసు పెట్టి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. జెన్యున్గా ఒక మంచి సక్సెస్ మా డైరెక్టర్ మాకు ఇచ్చారు, మా ప్రొడక్షన్ హౌస్ మాకు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సార్ అనీష్ గారు, థ్యాంక్ యూ అమ్మా. అసలు ఆ స్పీచ్ ఏంటి నాకే అర్థం కాలేదు. అసలు ఇప్పుడు ఏం మాట్లాడాలి, మొత్తం కవర్ చేసింది. ఆడియన్స్ దగ్గర నుంచి, చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి, పాదయాత్ర ఒక్కటి కాదు. స్పీచ్ ఎవరైనా రాసిచ్చారా అమ్మ? మామూలుగా రాసిస్తే మా అమ్మ చదవదు, అసలు గుర్తుండదు మా అమ్మకి. అలాంటిది చెప్పిందంటే మనసులోంచి వచ్చింది. సో నిజంగా చెప్తున్నా, అంటే చాలా మంచి సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మీరు రండి థియేటర్కి. అండ్ నేను నిజం చెప్తున్నా, అంటే నా సినిమా కానీ తేడాగా ఉంటే నేను ఇక్కడికి రాను. నాకు కొంచెం మనసు ఉంది. నచ్చని సినిమా, బాగోని సినిమా నేను కూడా ప్రమోట్ చేయలేను. ఎందుకంటే అది మీ డబ్బులు కూడా, మీ డబ్బులు పెట్టుకుని సినిమా థియేటర్కి వస్తారు, ఎంతో కష్టపడితే కానీ ఎవరికి డబ్బులు రావు. సో అందుకని చెప్తున్నాను. సో ఈ సినిమా నిజంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే నుంచి థియేటర్లు పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరిగింది. సో ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్ ఇస్ హ్యాపీ, మేమే హ్యాపీ. అండ్ ఇంకా వీ వాంట్ మోర్ హ్యాపీనెస్ మీరు ఎక్కువ మంది సినిమా చూస్తే. అండ్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్. అండ్ ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి, అండ్ నాతో పాటు వచ్చిన మా వంశీశేఖర్కి, అండ్ ఎప్పటి నుంచో నాకు సత్య ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. ప్రతి మూవీస్లో ఉంటాడు. అండ్ రాహుల్ రామకృష్ణ, ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ విత్ యూ సీరియస్లీ. అండ్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి సీరియస్, రాహుల్ రామకృష్ణ అండ్ సత్య అండ్ వెన్నెల కిషోర్. బట్ దిస్ ద ఫస్ట్ టైం కదా మన ఇద్దరం చేయడం. ఇంకా కంటిన్యూ చేస్తానంటాం భయ్య. సో ఇంకా అనీష్ గారికి చెప్పాలంటే, సార్ మీరు చెప్పినట్టుగా డెలివరీ చేశారు. ఇది మన గురించి మాట్లాడుకునే స్టేజ్ కాదు, ఇప్పుడు మనం థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాం. సో అందుకే చెప్తున్నాను, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ మంచి సినిమా ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అందరి ముందు. అండ్ మాకు ప్రతి దానికి ఈవెంట్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, మంచి హిట్ ఇచ్చావు. అండ్ చేలో తర్వాత నిజంగా చాలా గర్వపడే హిట్ ఇచ్చావు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అది నువ్వే ఇచ్చావు, ఇది నువ్వే ఇచ్చావు. తీసుకుంది నేను ఒక్కరినే. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఏంటంటే వెన్నెల కిషోర్ గారు రాలేదు ఇక్కడికి, అండ్ షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. అండ్ నా థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో మీ సీక్వెన్స్లు కూడా. అండ్ ప్లీజ్ ఆడియన్స్ ఇంకెవరైనా ఉంటే చూడండి, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు అరే మంచి సినిమా చూసాం ఇవాళ అని అందరికీ చెప్తూ ఉన్నారు. సో ఇంకా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి చూడని వాళ్ళు. అండ్ ఇప్పుడు సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ లేకపోతే ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది కాబట్టి కెన్ వీ హ్యావ్ ద కేక్ ఆన్ స్టేజ్. ఆడియన్స్తో పాటు ఈ మూవీని ఇంతగా సపోర్ట్ చేసిన మీడియా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ ఇవాళ ఈ థ్యాంక్ యూ మీట్లో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. Congratulations for the hilarious blockbuster Krishna Vrinda Vihari team.
యా, ఇక్కడున్న కృష్ణ వృంద విహారీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వండి ప్లీజ్. మూర్తి గారు, పండు గారు, రమేష్ గారు అందరూ కూడా కృష్ణ వృంద విహారీ టీమ్ ఎవరున్నా సరే స్టేజ్ పైకి రండి. ఇది మీ సెలబ్రేషన్, ఇవాళ మీ సక్సెస్ సెలబ్రేషన్. సంతోష్ గారు, వేణు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Okay, so it's time for celebrations. అందరూ జాయిన్ అవ్వండి ప్లీజ్. కంగ్రాచులేషన్స్ కృష్ణ వృంద విహారీ టీమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద టీమ్ మెంబర్స్. Hilarious blockbuster Krishna Vrinda Vihari team members andarki hearty congratulations on the success. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ కూడా ఇంత మంచి సక్సెస్ని అందించినందుకు. మీరు కూడా థియేటర్స్లో ఎంజాయ్ చేయండి మూవీని. అండ్ బిజీ షెడ్యూల్స్ మధ్యలో టైం తీసుకుని ఈవెంట్కి వచ్చిన రాహుల్ రామకృష్ణ గారికి, సత్య గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.